ఫోక్ డాన్సర్స్ ఇద్దరూ చేసింది పెద్ద తప్పే. ఎందుకంటే ఆ అబ్బాయికి పెళ్ళైనా కానీ ఈ అమ్మాయితో ఉన్నాడు, ఈ అమ్మాయికి కూడా పెళ్ళైన అబ్బాయితో ఉన్నాడు. ఇద్దరు చేసింది చాలా తప్పు, పెద్ద తప్పు. వాళ్ళని నమ్ముకొని ఈ అమ్మాయి కెరియర్ని చూసుకోకుండా వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు, పెళ్లి కాకుండా ఇలా ఒక అబ్బాయితో పెళ్ళైన అబ్బాయితో కలిసి ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంత న్యూస్ బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారని ఒక్కసారి ఆలోచించండి ఏదన్నా తప్పు చేసే ముందు. ఇప్పుడు ఏంటి అంటే ఎలా అయిపోయిందంటే ఒక తప్పు చేశారు, అందులో అబ్బాయి కొంచెం ఒక 90% సేవ్ అవ్వడానికి అబ్బాయి తప్పేం అని అంటున్నారు. సో ఎందుకంటే వాళ్ళ ఆవిడ అలా చేస్తుంది, మా ఆయన ఏం తప్పు లేదు అన్నట్టు కవర్ చేయడానికి ఇప్పుడు వీడియోలు అయితే ఏదో వచ్చేసి రచ్చరచ్చ అయిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయిని కొంచెం సేవ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి కొంచెం అయితే వాళ్ళ ఆవిడ ఏదో చెప్తుంది, బయటకు వచ్చి కొడుతుంది, తిడుతుంది, మా అమ్మాయితో కలిసి ఉన్నావా, ఇలా ఉన్నావా, అలా ఉన్నావా అని మాట్లాడుతుంది. అయినా నా భర్త మంచోడే అని చెప్తుంది. వాళ్ళిద్దరూ కొంచెం ఇంతకుముందు నుంచే మాట్లాడుకుంటున్నారు అని చెప్తుంది. సూసైడ్ దాకా వెళ్ళానని చెప్తుంది, ఎన్ని చెప్తుంది. మా ఆయన మంచోడే అంటుంది, కానీ ఆ అమ్మాయి మంచిది కాదని చెప్తుంది. ఇప్పుడైనా అర్థమై ఉండాలి కదా, తను చేసిన ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో, ఎంతమందితోనూ. అమ్మాయిని కదా ఏదన్నా పడాల్సిందే. ఒక దగ్గరికి వెళ్ళి మనం కలిసి ఉండి వాళ్ళని నమ్మి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక సోర్స్ ఉంది, నీకు అది కూడా లేదు. లేనప్పుడు మనం ఆలోచించాలి. ఇద్దరిది తప్పే, ఎవరు చేసిందే కాదు. కాకపోతే అమ్మాయిది తప్పు. ఇద్దరు ఆ అబ్బాయి ఏదో మీద పడితేనంట, ఈవిడొచ్చి మీద పెడితే ఆయన అంట ఏమీ లేకుండా వేసుకొని అన్నీ చేసేసాడంట చెప్తుంది. ఎలా అన్నా చెప్పబుద్ధి అవుతుందా? తప్పు జరిగినప్పుడు ఇద్దరిది తప్పు అన్నానులే, కానీ నా మొగుడి తప్పు కాదు, ఆ అమ్మాయి తప్పు అంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడ ఎవరు చిన్న పిల్లలు ఉన్నారని? వాళ్ళు చేసిందే తప్పు పని, వీడియో తీసి పెట్టడే తప్పు పని. సరే ఏదో చేశారు, గమ్మనవి ఏదో సెటిల్ చేసుకుంటే అయిపోయేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ భార్య వాళ్ళ ఆయనతోనే కలిసి ఉండాలి, వాళ్ళిద్దరు రేపు మొహాలు చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళిద్దరికి కాపరేట్ చేయాల్సిందే కదా. ఇన్ని చేసి వీడియోలు బయటకు వచ్చి నా పరువు తీసింది అని ఆయనకి మనసులో ఏదో ఒకలాగా ఉంటుంది కదా. అరే నా భార్య కదా ఇంత చేసింది, నన్ను రచ్చకిచ్చింది, నా లైఫ్ లేకుండా చేసిందని వాడికి ఏదో ఒక టైంలో అనిపిస్తుంది. సో ఇలా చేయటం వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది. అక్కడ చేసిందే తప్పు, మళ్ళీ వీడియోలు తీసి పెట్టడే ఇంకో తప్పు. మళ్ళీ ఇందులో మళ్ళీ మా ఆయన తప్పు లేదు, అమ్మాయి తప్పుడు అనేదే ఇంకో తప్పు. ఇన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇందులో అసలు ఎవరిది కరెక్ట్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి కూడా అర్థం కావట్లేదు. సో ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే మనం అంత పెద్దగా ఒక లైఫ్ గురించి వెళ్ళి వాళ్ళలో దూరి తప్పులు మనం మాట్లాడాల్సిన మనం అంత స్టేజ్లో లేము. ఒక స్టేజ్లో ఉన్నా కానీ ఒక లైఫ్ని ఇట్లా అరే ఇది తప్పు ఇది కరెక్ట్ అని వాళ్ళని బ్లేమ్ చేసే రైట్ అయితే మనకి లేదు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో అందుకని ఈ ఇష్యూ పై కూడా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే తప్పు అయితే జరిగిపోయింది. వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళ సాంగ్స్ కానీ వాళ్ళు కానీ మనం ఎంత ఆదరిస్తాం. సో దాన్ని అన్నిటి గురించి నేను ఇలా అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. కానీ ఇప్పుడు వాళ్ళ గురించి స్పెసిఫిక్గా తీసుకొచ్చి వాళ్ళు తప్పు చేశారు. ఇప్పుడు వీడియోలు చాలామంది చేస్తున్నారు, పెడుతున్నారు, వాళ్ళు తప్పు చేశారు, రాత్రిలో అన్నారు, ఆ సాంగ్కి న్యాయం చేశారన్నారు. ఇప్పుడు వీడియోలు పెట్టిన వాళ్ళందరిలో ఎంతమంది మంచోళ్ళు ఉన్నారు? ఏదో సామెత ఉంటుంది కదా, దొరికితేనే దొంగలు, దొరకకపోతే అందరూ మంచోళ్ళే అన్నట్టు. వీడియోలు పెట్టిన వాళ్ళందరూ కానీ ఇంకా దీని గురించి మాట్లాడే వాళ్ళందరూ కానీ తప్పులు చాలామంది చేస్తున్నారు, తెలియకుండా చేస్తున్నారు. సెలబ్రిటీలనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా కామన్ మన దగ్గర నుంచి సెలబ్రిటీలు కానీ అంత పెద్దవాళ్ళైనా వాళ్ళు చేయాలనుకుంటే ఏదో తప్పు చేస్తున్నారు. పెద్దవాళ్ళే కాబట్టి కొంచెం బయటికి రావు, చిన్నవాళ్ళే వస్తాయి. ఏదో ఒక టైంలో మన తలరాత బాగాలేకపోతే ఏ పెద్దోడు అని లేదు, చిన్నోడు అని లేదు, అందరే బయటకు వస్తాయి, అన్నీ వస్తాయి. కొంతమంది సైలెంట్గా ఉండి చేస్తారు, కొన్నేమో బయటకు వస్తాయి. బయటకు వచ్చిన వాళ్ళు దొంగలు అవుతారు, రాను దొరలు అవుతారు. సో అలా ఉంటుంది. వీడియోలు చేసిన వాళ్ళందరూ పెద్ద ఏమీ మంచోళ్ళు, వీళ్ళు క్యారెక్టర్ కరెక్ట్ అని కాదు. ఎందుకంటే ఒకళ్ళ తప్పు జరిగినప్పుడు ఈడిలానా వీడిట్లా అని ఏళ్ళు పెట్టి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి గెలుపుడు కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో ఫైనల్లీ ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు, ఇద్దరు తప్పు చేశారు కాబట్టి ఇంకా దాని గురించి మాట్లాడుకొని కూడా వేస్టే. సో నా ఫీలింగ్ అయితే ఇది. మీరేమంటారు అనేది అయితే కామెంట్ చేయండి.